సిట్టింగ్ ఎంపీ ప్రస్తుత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు చెక్ పెట్టడంపై నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి దృష్టి పెట్టారు. ప్రచార దూకుడు పెంచిన ఆయన దుబాయ్లోని ప్రవాసీయుల ఆత్మీయ సమావేశంలో జూమ్ ద్వారా పాల్గొన్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ దుబాయ్లో ఓ హోటల్లో జరిగిన తెలంగాణ ప్రవాసుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇదే సమావేశంలో ఆన్లైన్ ద్వారా జీవన్ రెడ్డి పాల్గొని ప్రవాసీయులతో మాట్లాడారు. తెలంగాణలో గల్ఫ్ ప్రవాసీయులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెద్దపీట వేసే అంశంపై జీవన్ రెడ్డి చర్చించారు. పసుపు బోర్డు తెచ్చానని చెప్పుకుంటున్న అరవింద్కు చెక్ పెట్టాలంటే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రవాసీయులు కోరారు. సంవత్సరానికి 500 కోట్లు గల్ఫ్ ప్రవాసీయులకు కేటాయించే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఎవరు ఫోన్ చేసినా ఎత్తకుండా అహంకారం ప్రదర్శించే అరవింద్ గర్వం అణిచివేసేందుకు గల్ఫ్ ప్రవాసీయులు సిద్ధమైనట్టు స్పష్టమవుతోంది. మరోవైపు గల్ఫ్ దేశంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించేలా సీఎం రేవంత్ రెడ్డి పథకం ప్రారంభించారని జీవన్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో కొన్ని సీట్లు కేటాయించడం, ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కొంతమేర ప్రాధాన్యత ఇవ్వడాన్ని కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం పోరాడానని గుర్తు చేశారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను జాతీయ స్థాయిలో లేవనెత్తడానికి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. 1970 నుంచి ప్రారంభమైన గల్ఫ్ వలసల వలన తెలంగాణ రూపురేఖలు మారాయని, ప్రతి గ్రామంలో 5% ప్రజలు వలసలు వెళ్తున్నారని మహేష్ గౌడ్ అన్నారు. గల్ఫ్ కార్మికుల కష్టాలను కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేసి విశ్లేషించిందని ఆయన అన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేష్ గౌడ్ అన్నారు. మరోవైపు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ నాయకులు కట్కం రవి నేతృత్వంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఒక వినతి పత్రం సమర్పించారు. కోరేపు మల్లేష్ అనుసంధానకర్తగా వ్యవహరించారు. దుబాయ్లోని తెలంగాణ వ్యాపారవేత్త తోట రామ్ కుమార్ మాట్లాడుతూ గల్ఫ్ ప్రవాసులు పంపిన విదేశీ మారక ద్రవ్యం వలన మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని బలపరచాలని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ కోరారు. కేరళలోని నోర్కా లాంటి ప్రవాసీ విధానంతో తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బోర్డు త్వరితగతిన ఏర్పాటు చేయాలని నంగి దేవేందర్ రెడ్డి కోరారు. కలిగోట్ సత్యంగౌడ్, మనోజ్ బండలింగపూర్, సత్యం, తిరుపతి, రమేష్, వెంకటేష్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.